వరంగల్ వెళ్దాం. వరంగల్‌లో మా ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా వరంగల్‌కి సంబంధింంచి వరంగల్‌కు 5 చైర్మన్ పదవులు, అలాగే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నామినేటెడ్ పదవులు భర్తీకి ఎట్టకేలకు పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 37 చైర్మన్ పదవుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు 4 స్టేట్ చైర్మన్ పదవులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి? రైట్ రాజశేఖర్, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక 37 చైర్మన్ నామినేటెడ్ పోస్ట్ చైర్మన్ పదవులకైతే ఇవాళ శ్రీకారం తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితే శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. ఇటు ఒక పక్క 6 గ్యారంటీలు అమలు పరుస్తూనే మరో పక్క కూడా ఇప్పటికే తెలంగాణలో చైర్మన్ పదవులను కూడా ముఖ్య కీలక నేతలకు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా హన్మకొండ జిల్లా జంగా రాఘవరెడ్డి ఈ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు పోటీ చేస్తానని చెప్పి కూడా అప్పట్లో బుజ్జగించడంతో కూడా ఆయనకు కీలక చైర్మన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా, అదే విధంగా గ్రోమర్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా పరకాల నుంచి చూసుకుంటే పరకాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన రేవూర్ ప్రకాష్ రెడ్డి పైన కూడా ఇవాళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఇనుగాల వెంకటరామరెడ్డికి అయితే కూడా చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. అదే విధంగా చూస్తే మహబూబాద్ జిల్లాకు సంబంధించి బెల్లే నాయక్ కూడా అక్కడ స్థానికంగా అక్కడ మురళీ నాయక్ తో పాటు కూడా ఒక కీలక నేతగా వ్యవహరిస్తున్న బెల్లే నాయక్ అయితే ప్రస్తుతానికైతే అతనికి కూడా గిరిజన అంటే శాఖకు సంబంధించిన గిరిజన కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య కూడా అతనికి కూడా ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా మరో అంటే భూపాలపల్లికి సంబంధించిన అయితే ప్రకాష్ రెడ్డి కూడా ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ చైర్మన్ అంటే నామినేటెడ్ పోస్ట్ చైర్మన్ ల పర్వం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎవరికైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చిందని చెప్పుకోవచ్చు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని కూడా 6 గ్యారంటీలతో పాటు కూడా 37 చైర్మన్లలో కూడా ఒక ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు 5 చైర్మన్ పదవులు రావడం కూడా ఒక హర్షద్వారాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తల్లో కావచ్చు, నేతల్లో కావచ్చు ఒక నూతనమైన ఉత్తేజాన్ని నింపుతుందని చెప్పుకోవచ్చు. రానున్న పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో కూడా ఇవాళ ఆ విజయ బాటలు కూడా సోపనాలు అవే అవకాశాలు కూడా కష్టపడి కూడా కీలక నేతలు కావచ్చు, కార్యకర్తలు కూడా నడుం బిగించి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా సైనికులు లెక్క పనిచేస్తారని భావనతో కూడా ఇలా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అనుకున్న విధానానికంటే ఎక్కువ కూడా అభివృద్ధి సాధ్యమైందని చెప్తున్నారు. ఇప్పటికే 100 రోజుల పని 100 రోజులలో ప్రభుత్వం 100 రోజులలో కూడా 6 గ్యారంటీలలో కూడా ముఖ్యంగా 4 గ్యారంటీలను కూడా తీర్చిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా 37 కార్పొరేషన్ చైర్మన్లను కూడా ఇవాళ ఏర్పాటు చేసి కూడా అదే ఉమ్మడి వరంగల్ జిల్లాకు 5 కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడంతో కూడా ఒక ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, మంత్రులే కావచ్చు హర్షద్వారాలకు సీఎం రేవంత్ రెడ్డికి హర్షద్వారాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్. ఎప్పుడు ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తుంది దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయి? అలాగే ప్రధానంగా ఎవరైతే గెలిచారో నలుగురికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ సంబంధించి వాళ్ళు ఎలాంటి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. సో ఎప్పుడు ప్రమాణం చేసే అవకాశం ఉంది, దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? రాజశేఖర్, రానున్న ఇంకా 4-5 రోజులలో కూడా కీలక అంటే ఆ డేట్ తీసుకునే నిర్ణయానికి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులను కావచ్చు, ఇక్కడ ప్రస్తుతానికైతే బీఆర్ఎస్, బీజేపీ ఈడీ లిక్కర్ వ్యవహారం కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కూడా ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కూడా ఎన్నికల కోడ్ కూడా ఉన్నందున కూడా ఇది ప్రమాణ స్వీకారానికి అయితే అడ్డుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక రానున్న రోజులలో కూడా కీలకమైన డేట్ ఫిక్స్ చేసి కూడా వీళ్ళందరికీ ఒకేసారిగా ఒకే విధంగా కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్.